అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 6వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007064002. వృశ్చిక రాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు. కష్టాలను తట్టుకొని లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరడం, సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. శ్రమ తగ్గుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు. మేలు చేకూరుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలవద్దు. మనశ్శాంతి తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. పరిచయం లేని వారిని తొందరగా విశ్వసించవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శుభప్రదమైనటువంటి యోగం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుసుకుంటారు. నిర్ణయాలు మీకు అనుకూలంగా ఏర్పడిన ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనులు సద్భావంతో పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది. దృఢ సంకల్పాలు నెరవేరిన శీఘ్ర విజయం ఏర్పడుతుంది. మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన మీ మనోధైర్యమే విజయానికి కారణమవుతుంది. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహలకు తాబివ్వవద్దు. కొన్ని కీలక విషయాలలో లౌకికంగా వ్యవహరిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. రుణభారం పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడిలో నిర్ణయాలను తీసుకోవద్దు. దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. గట్టి ప్రయత్నంతో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, కొత్త వస్తువులను సేకరిస్తారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. మీ మంచితనమే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. గిట్టిన వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు. ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలను వసూలు చేస్తారు. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు ఏర్పడడం, చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. పురోగతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగిన, బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన, చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, అదేవిధంగా ఆప్తుల నుంచి పెట్టుబడులు అందడం, గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగడం,
కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. అదేవిధంగా లాభాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. సమయానికి ధనాదాయం లభిస్తుంది. విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. నూతన ప్రోత్సాహకాలు అందిన ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.